అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అన్న రేంజ్‌లో కూటమి నాయకులు భారీ డైలాగ్ ఒకటి వదిలారు. అధికారంలో ఉన్నప్పటికీ 3 పార్టీల మధ్య సమన్వయం లోపించిందని, అదే ప్రత్యర్థి వైసీపీకి శ్రీరామ రక్షగా పరిణమించిందని తేల్చిపడేశారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల క్షేత్రస్థాయి కార్యకర్తల్లో అయోమయం పెరిగిందని కూడా ఒప్పుకున్నారు. 3 పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉందని రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో అభిప్రాయపడ్డారు. దీని నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గం స్థాయిలో 3 పార్టీల కమిటీలు వేయాలని నిర్ణయించారు. కాకపోతే ల్యాండ్, శాండ్ మైనింగ్‌ల్లో వాటాల కారణంగా సమస్యలు తలెత్తుతున్న సంగతిని మాత్రం ఎవరూ ప్రస్తావించలేదు. అవినీతి సొమ్మును పంచుకునే విషయంలో వస్తోన్న గొడవలను పరిష్కరించే, ప్రజాసేవ చేసే మెకానిజంపై చర్చ జరగలేదు. నేతల అవినీతి కారణంగా కూటమి ప్రభుత్వానికి వస్తున్న చెడ్డ పేరును అస్సలు పట్టించుకోలేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసంలో కూటమి ప్రభుత్వ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా ఒక శక్తివంతమైన సమన్వయ వ్యవస్థను రూపొందించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం జరగ్గా ఇంతవరకు కనిపించిన లోటుపాట్లను కూడా ప్రస్తావించుకున్నారు. టీడీపీ తరపున మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, పిడుగు హరిప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ అందులో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ఎవరిని ఎవ్వరూ పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, అందుకే కూటమి పనితీరు పట్ల జనంలో వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఏర్పడిందని నేతలు ఏకమొత్తంగా అంగీకరించారు. అందుకే ఎక్కడికక్కడ ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించుకున్నారు. లోక్సభ స్థాయిలో ఏర్పాటయ్యే సమన్వయ కమిటీలో ఎంపీతో పాటు 3 పార్టీల జిల్లా అధ్యక్షులు, లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గం ఇన్ఛార్జీలు సభ్యులుగా ఉంటారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలోనూ ఆయా పార్టీల ఇన్ఛార్జీలు సభ్యులుగా పనిచేస్తారు. పక్షం రోజులకొకసారి కమిటీలు సమావేశమై 3 పార్టీల కార్యకర్తల్లో సమన్వయానికి ప్రయత్నించాలని కూడా తీర్మానించారు. త్వరలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న వేళ వాటిపై కమిటీలు ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాయి. రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో అసలు విషయాలు వదిలేసినట్లు తెలుస్తోంది. 3 పార్టీల మధ్య దూరం పెరగడానికి కారణాలు అన్వేషించకుండా వదిలేశారని అనిపిస్తోంది. కూటమిలో 70% పైగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నియోజకవర్గాల్లో వారెవ్వరూ ఇతర పార్టీల నేతలను దగ్గరకు రానివ్వటం లేదు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలే ఇప్పుడు పునరావృతమవుతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నా ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. జనసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అనుచరులను పెట్టి ఎమ్మెల్యేలు దందాలు సాగిస్తున్నప్పటికీ అధిష్టానాలు పట్టించుకోకపోవడంతో కూటమి పట్ల వ్యతిరేకత వస్తోంది. అటువంటి సంగతులను చర్చించకుండా ఎన్ని కమిటీలు వేస్తే మాత్రం ప్రయోజనం ఏముంటుంది?